హాయ్ అందరికీ. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఏంటిది? ఇదొక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎవరి కోసం? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 కింద వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ కార్డ్ ఉన్న వాళ్ళు అనుకోండి. ఓకే. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి ఇది. అంటే సెంటర్ షేర్ కూడా ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ షేర్ 60% ఉంటుంది, స్టేట్ షేర్ 40% ఉంటుంది నార్మల్ స్టేట్స్కి అయితే. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 90% సెంటర్ షేర్ ఉంటుంది, 10% స్టేట్ షేర్ ఉంటుంది. అదే యూటీస్ వితౌట్ లెజిస్లేచర్ అయితే 100% సెంటర్ షేరే ఉంటుంది అనమాట. ఓకే. ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అనమాట. 5 lakhs ఫ్యామిలీ సైజ్ ఎంతైనా ఉండొచ్చు. 5 lakhs ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు? ఇలా చిన్న చిన్న ఫీవర్, తలనొప్పి, కాలు నొప్పి అలా వాటికంతా ప్రొవైడ్ చేస్తారా అంటే లేదండి. సెకండరీ టెరిటరీ కేర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సెకండరీ టెరిటరీ కేర్కి ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. మరి ప్రైమరీ కేర్కి ఏం లేదా అంటే 15,000 వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయంట. సో అందులో ఫ్రీగా వెళ్ళి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అయినా, ఐ ప్రాబ్లమ్, హెడేక్, ఫీవర్ ఇలా చిన్న చిన్న వాటివి ఫ్రీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మాత్రం సెకండరీ అండ్ టెరిటరీ కేర్కి అనమాట. ఓకే. ఎక్కడెక్కడ వెళ్ళి ట్రీట్ చేసుకోవాలి అంటే ఒక 13,105 హాస్పిటల్స్ ఉన్నాయి, అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఇండియాలో ఎక్కడికన్నా వెళ్ళి పోర్టబుల్ అనమాట. ఎక్కడికన్నా వెళ్ళి ఆ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో అంటే ఫస్ట్ డే నుండి ముందే మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ ఫస్ట్ డే నుండి వర్తిస్తాయా అంటే ఎస్ అండి, వర్తిస్తాయి. అండ్ ఇంకా ఏమున్నాయి బెనిఫిట్స్ అంటే 70 years అబోవ్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఈహెచ్ఎస్ కార్డ్ ఉన్నా, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా వాళ్ళు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్. 70 years అబోవ్ వాళ్ళు మాత్రమే. ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఓకే. ఇంకా ఏమున్నాయంటే ఇది 3 days ప్రీ హాస్పిటలైజేషన్ కేర్ అండ్ 15 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్ కూడా వర్తిస్తుంది అనమాట. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు. ఇదే కాక అభా నెంబర్ అని చెప్పి ఒక 14 digit డిజిటల్ కోడ్ కూడా ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే మన రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తారనమాట. ముందు ఎక్కడైనా ట్రీట్మెంట్కి వెళ్ళి ఉంటాం కదా ఈ హెల్త్ స్కీమ్ అండర్. సో అందులో మనకి ఏమేమి సపోజ్ ఏమైనా ఉన్నాయా డిసీజెస్, సో మన హెల్త్ రికార్డ్ అంతా మెయింటైన్ చేస్తారంట. ఓకే. ఇది పాత స్కీమ్ కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే రీసెంట్గా నేషనల్ హెల్త్ అథారిటీ అనే వాళ్ళు ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు 2024-25. ఇందులో ఏముందంటే ఇప్పుడు 31,005 హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పాం కదా, అందులో 45% ప్రైవేట్ హాస్పిటల్స్, 55% గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట. సో 52% ఆఫ్ పీపుల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారంట ఎక్కువ మంది. సో అందులో 66% ఆఫ్ కాస్ట్ వీళ్ళు ఏదైతే పర్ ఇయర్ మనకి పెడుతున్నారు హెల్త్ స్కీమ్కి, సో 66% కాస్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికే పెడుతున్నారంట. అంటే ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం. ఓకే. ఇంకా ఏ డిసీజెస్ అంటే ట్రీట్ ఎక్కువ చేసుకుంటున్నారు అంటే 14% డయాలసిస్ చేయించుకుంటున్నారంట ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు. అండ్ 3% గ్యాస్ట్రోజెనెటిక్స్కి, 4% ఫీవర్కి అండ్ 3% అనిమల్ బైట్స్కి చేయించుకుంటున్నారంట. ఇంకా ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి అంటే ఎక్కువ మంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి చండీగఢ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంట వాళ్ళ స్టేట్ని వదిలేసి. సో ఏ పీపుల్ వాళ్ళ స్టేట్ని వదిలేసి వేరే దానికి చేయించుకుంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూపీ నుంచి, బీహార్ నుంచి వెళ్ళి వేరే స్టేట్స్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అని చెప్పి ఉంది. సో ఇదండి వాటి టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్తో రోజు మీ ముందుకు వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ.